అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేసవి కాలంలో గర్భిణీలు చిన్నపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కొబ్బరి బొండాల వల్ల ఉపయోగాలు ఏంటి అనే అంశానికి సంబంధించి డాక్టర్ కవితారెడ్డి ఉన్నారు. అన్నాడు మేడం చెప్పండి. ముఖ్యంగా ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరు చల్లని పానీయాల వైపు వెళ్తుంటారు. అయితే చల్లని పానీయాలు అతి ముఖ్యమైనది కొబ్బరి బొండం. వీటి వల్ల గర్భిణీలకు కానీ చిన్నపిల్లలు తాగిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇప్పుడు వేసవి కాలంలో మామూలుగానే గర్భవతి అంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఒక స్త్రీకి. అందులో వేసవి కాలంలో ప్రెగ్నెన్సీ ఉన్నదంటే వాళ్ళకి ఇంకా కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు. ఇప్పుడు చూసినట్టయితే టెంపరేచర్స్ ఆల్రెడీ ఈ సంవత్సరము 38, 39, 38, 39 డిగ్రీస్కి టచ్ అయింది. సో గర్భిణీ స్త్రీలకు అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి ఈ వేసవి కాలంలో. ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే చాలా నీళ్ళు తాగాలి. నీరు పదార్థం అనేది ఏదైనా తీసుకోవచ్చు. మేబీ వాటర్ బాగా తాగవలసి వస్తుంది. గడికి నీళ్ళు తాగుతూనే ఉండాలి. మీరు అడిగినట్టు కొబ్బరి బొండాలు తీసుకోవచ్చు, కానీ చాలా ఎక్కువగా కూడా తీసుకోకూడదండి. ఎందుకంటే కొబ్బరి బొండాలలో హై పొటాషియం లెవెల్స్ ఉంటాయి. సో ఏదైనా లిమిటేషన్ ప్రకారమే తీసుకోవాలి. ఎక్కువ కొబ్బరి బొండాలు తీసుకుంటే కూడా పొటాషియం లెవెల్స్ ప్రెగ్నెంట్ లేడీస్లో పెరిగితే కూడా అది మంచిది కాదు. ఎందుకంటే అది హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మేబీ ఒక కొబ్బరి బొండ ఒక దినానికి తీసుకుంటే సరిపోతుంది. కానీ ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే నీళ్ళు ఎక్కువ తాగాలి. కనీసం ఒక దినానికి ఒక 2-3 లీటర్ల నీరు తాగవలసి వస్తుంది. తర్వాత దానికి తగ్గట్టు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫ్రూట్స్, ఆహార పదార్థాలలో కూడా వాళ్ళు చూసుకొని బయటి ఆహారాలు తీసుకోకపోవడము, ఇంట్లో మనము ఫ్రెష్గా ఉండే పదార్థాలు తినడము. తర్వాత ఫ్రూట్స్, అన్ని రకాల పండ్లు ఏదైతే మనకు సీజనల్ ఫ్రూట్స్ లైక్ పుచ్చకాయలు, వాటర్ మెలన్ కానీ, యాపిల్ కానీ, ఆరెంజెస్, గ్రేప్స్ ఇటువంటివన్నీ తీసుకోవచ్చు. ఎక్సెప్ట్ కొంచెం పపాయ అండ్ పైనాపిల్ కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది ప్రెగ్నెంట్ లేడీస్. చిన్నపిల్లలు కూడా అంతే, వాళ్ళకు కూడా అంతే నీరు పదార్థం. ఎందుకంటే ఇప్పుడు మనము చూస్తే వేసవి కాలంలో కూడా ఎట్లయితే మనకు వర్షాకాలంలో గ్యాస్ట్రోఎంటరైటిస్ వస్తుందో సేమ్ వేసవి కాలంలో కూడా, ఎందుకంటే కొన్నిసార్లు కంటామినేటెడ్ వాటర్తో కానీ వేరే ప్రాబ్లమ్స్తో కానీ చిన్నపిల్లలకు కూడా ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ ప్రాబ్లం రావడం కూడా జరుగుతుంటుంది. అండ్ చిన్నపిల్లల్ని మనం ఎక్కువ కూడా ఈ ఎండలకు ఎక్స్పోజ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకు డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. డీహైడ్రేషన్తో పిల్లలకు ఎలక్ట్రోలైట్స్ పడిపోవడము, వాళ్ళు సుస్తు కావడము అట్లా జరుగుతుంటుంది. సో పిల్లలకు కూడా ఈ నీరు పదార్థం అనేది ఫ్రూట్ జ్యూసెస్, వాటర్ అటువంటివి ఎక్కువ ఇవ్వాలి. అండ్ ఈ ఎండలకు కూడా ఎక్కువ వెళ్ళకూడదు. అలానే గర్భిణీ స్త్రీలు కూడా మనం చూసినట్టయితే పొద్దున 11 గంటల నుంచి బయటికి 5 గంటల వరకు వాళ్ళు బయటికి వెళ్ళకపోవడం బెటర్. బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళు ఏదైనా ఒకటి అంబ్రెల్లాస్ కానీ లేకపోతే సన్ గ్లాసెస్, హ్యాట్స్ అటువంటివి పెట్టుకొని వెళ్తే అతి అవసరం పరిస్థితి వస్తేనే వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకొని వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుందండి. అయితే ముఖ్యంగా చెప్పండి మేడం, ఈ ఎండాకాలం అంటేనే ప్రజలు బెంబేలెత్తున పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ రోజుల్లో ఎండలు 38-39 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండవేడి ఎక్కువ ఉంది. ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో అతిగా ఎండలు కొడుతున్న పరిస్థితికి అయితే కనిపిస్తుంది. దీనికి తోడు ఖచ్చితంగా ఎండల నుండి కాపాడుకోవాలంటే పూర్తి స్థాయిలో 11 నుంచి 5 గంటల వరకు బయటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. అత్యవసరం వస్తే సన్ గ్లాసు, గొడుగు పట్టుకోవాలని. అనుకోకుండా పరిస్థితుల్లో ఇబ్బంది బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ కొబ్బరి బొండమే కాకుండా చల్లని పానీయాలు ఎలాంటివి తీసుకుంటే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది? నేను చెప్పినట్టే అదే అండి, ఎక్కువ వీలైనంత వరకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తే కానీ వాళ్ళు ఎప్పుడైనా హైడ్రేషన్, ఒక బాటిల్ వాటర్ పెట్టుకోవాలండి. అన్నిటికన్నా బెస్ట్ వాటరు, లేకపోతే జ్యూసెస్ దొరుకుతాయి, ఎలక్ట్రోలైట్ పౌడరు వాటర్లో కలుపుకొని ఆ జ్యూస్. ఎందుకంటే మనము బయటికి వెళ్తే యూజువల్గా డీహైడ్రేషన్ అవుతుంది, మనకు నీరు పదార్థం అనేది తగ్గిపోతుంది బాడీలో. తగ్గిపోవడంతో సన్ స్ట్రోక్స్ రావడము, బాగా వీక్గా కావడము, ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోవడంతో. అందుకోసమే తరచు వాటర్ తాగుతూనే ఉండాలి. ఎలక్ట్రోలైట్స్ కలిపిన వాటర్ అన్న తాగొచ్చు, ప్లెయిన్ వాటర్ అయినా తాగొచ్చు, కానీ గడికి నీళ్లు తాగుతుండాలి. కొబ్బరి బొండాలు తాగొచ్చు నేను చెప్పినట్టు, అది ఎక్కువగా కూడా తీసుకోవద్దు. వేరే ఫ్రూట్ జ్యూసెస్ కూడా, కానీ ఫ్రూట్ జ్యూసెస్లో కూడా వీళ్ళు షుగర్స్ ఇట్లా కలుపుతారు. ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే యాడెడ్ షుగర్స్, అంటే వేరే షుగర్ పదార్థాలు యాడ్ చేయకుండా జస్ట్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ తాగినా కూడా అది కూడా హెల్త్కి మంచిదండి.
మొత్తంగా చూసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ కొబ్బరి బొండాలు తీసుకోవచ్చు, కానీ లిమిటెడ్గా తీసుకుంటే బాగుంటుంది. అందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఎండలకు బయటకు వెళ్ళాలంటే ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్ళకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఎండలు అత్యధికంగా కొడుతున్న సందర్భంలో అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పి డాక్టర్లు సూచిస్తున్నారు. మరోవైపు ఏదైతేనేమి బయటకు వెళ్ళాల్సిన వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటర్ లెవెల్స్ ఉండే పుచ్చకాయ కానీ అదేవిధంగా ఫ్రూట్ పదార్థాలు కానీ తీసుకుంటే బాగుంటుంది. కొబ్బరి బొండాలు నీటి ఉన్న వస్తువులు ఏవైనా సరే లెమన్ జ్యూస్ కానీ దాంతోపాటు పుచ్చకాయ లాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలు కాకుండా ఉంటారని చెప్పి డాక్టర్ కవితారెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.